నమస్కారం టీవీ1 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అంతిమ సంస్కారాలు పూర్తయ్యాయి. ఉదయం 11 గంటలకు పద్మశాలి భవన్ నుంచి బయలుదేరిన అంతిమ యాత్ర హిమాయత్ నగర్ లిబర్టీ మీదుగా గాంధీ భవన్ కు చేరుకుంది. అక్కడ బాపూజీ మృతదేహానికి కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. అనంతరం అక్కడ నుంచి యాత్ర జలదృశ్యం చేరుకుంది. రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు అశేష జనం ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. కొండా లక్ష్మణ్ బాపూజీ చితికి ఆయన కుమార్తె పవిత్ర నిప్పంటించారు. అన్ని మతాల అన్ని కులాల వర్గాల గుండెల్లో నిలిచిపోయిన బాపూజీ సాక్షిగా ఆయన మార్గంలో నడిచి అసెంబ్లీ సమావేశాలు నిర్వధికంగా వాయిదా పడ్డాయి. 5 రోజుల సమావేశాలు ఏ చర్చను చేపట్టకుండానే ముగిశాయి. ఈ రోజు అసెంబ్లీ ప్రారంభం కాగానే తెలంగాణపై టీఆర్ఎస్, ఓపెన్ కాస్ట్ గనులపై సిపిఐ, ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ ఆమోదంపై బీజేపీ సభ్యులు వాయిదా తీర్మానం కోసం పట్టుబట్టారు. నినాదాలు చేస్తూ సభను అడ్డుకున్నారు. దీంతో స్పీకర్ సభను నిర్వధికంగా వాయిదా వేశారు. I request the floor leaders to please call back your members. Please call back your members. Dayachesi sahakarinchandi. Yes. Please go back to your seats. Please go back to your seats. I request the members to please go back to your seats. Please go back to your seats. Please go back to your seats. Let us cooperate. Yes. Dayachesi sahakarinchandi. Yes. The statistical details for the 10th session are placed on the table. I request the members to please go back to your seats. Now, with the consent of the House, I adjourn the House of Sanity. డీజిల్ ధర పెంపు, రిటైల్ వ్యాపారంలో విదేశీ పెట్టుబడుల అనుమతులను సమర్థించుకున్నారు ప్రధాని మన్మోహన్ సింగ్. ధరలు పెంచకపోతే అభివృద్ధికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించారు ఆయన. డబ్బులు చెట్లకు కాయవని గుర్తుంచుకోవాలన్నారు ప్రధాని మన్మోహన్. దేశ విదేశాల నుంచి పెట్టుబడులు ఆకర్షించాలంటే ఆర్థిక సంస్కరణలు తప్పవన్నారు ప్రధాని మన్మోహన్ సింగ్. జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో డీజిల్ ధర పెంచడాన్ని కూడా సమర్థించుకున్నారు ప్రధాని. డీజిల్ ధర కొద్దో గొప్ప పెంచకపోతే ఆయిల్ కంపెనీల నష్టాలు ఎలా పూడతాయని ప్రశ్నించారు.
డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయా అని కూడా ప్రశ్నించారు ప్రధాని. As a result, the subsidy on petroleum products has ఇటీవల పెట్రో ఉత్పత్తులపై సబ్సిడీ భారం విపరీతంగా పెరిగిపోయింది. గత ఏడాది 1,40,000 కోట్లున్న సబ్సిడీ భారం ధరలు పెంచకపోతే 2 లక్షల కోట్ల రూపాయలు దాటిపోయేది. ఈ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తాం? డబ్బులేమీ చెట్లకు కాయవు కదా. this year. Where would the money for this have come from? Money does not grow. సబ్సిడీపై సరఫరా చేసే సిలిండర్ల సంఖ్య ఏడాదికి 6కు తగ్గించడాన్ని కూడా ప్రధాని సమర్థించుకున్నారు. వంట గ్యాస్ ఉపయోగించే వారిలో 150 మంది ఏడాదికి 6 లేదా అంతకంటే తక్కువ సిలిండర్లే ఉపయోగిస్తున్నారన్నారు. Not hit further. On LPG, we put a cap of 6 subsidized. సబ్సిడీపై సరఫరా చేసే సిలిండర్లని ఏడాదికి 6కు పరిమితం చేయాలని నిర్ణయించాం. గ్యాస్ కనెక్షన్ ఉన్న వారిలో 150 మంది ఏడాదికి 6 లేదా అంతకంటే తక్కువ సిలిండర్లే ఉపయోగిస్తున్నారు. కాబట్టి ఈ పెంపు వలన వారిపై ఎలాంటి భారము పడదు. అంతకు మించి ఉపయోగించే వారే అధిక ధర చెల్లించాలి. 6 subsidized cylinder, but they must pay a higher price for more. రిటైల్ వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని అనుమతించడాన్ని కూడా ప్రధాని సమర్థించుకున్నారు. ఈ నిర్ణయం వల్ల చిరు వ్యాపారులకు ఎలాంటి నష్టం ఉండదన్నారు. చిల్లర వర్తకంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని అనుమతించడం వలన చిరు వ్యాపారులకు దెబ్బ అనడం నిజం కాదు. మన దేశంలో ఇప్పటికే సంఘటిత రంగంలో అధునాతన రిటైల్ వ్యాపారం అభివృద్ధి చెందింది. ఆర్థిక వ్యవస్థలో చిన్న పెద్ద సంస్థలన్నిటికీ అవకాశం ఉంటుంది. కాబట్టి చిరు వ్యాపారుల వ్యాపారాలు మూతపడతాయనడం పూర్తిగా అబద్ధం. దేశ విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించాలంటే ఆర్థిక సంస్కరణలు తప్పవన్నారు. పెట్టుబడులు లేకపోతే ఆర్థిక వ్యవస్థ ముందుకు సాగడం కష్టమన్నారు ప్రధాని. We need a revival in investor confidence. దేశ విదేశీ ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని కల్పించాల్సిన అవసరం ఉంది. ఇటీవల తీసుకున్న నిర్ణయాలన్నీ అందుకోసమే. Are necessary for this purpose. ఆర్థిక సంస్కరణ లేకపోతే మన దేశం కూడా యూరప్ దేశాల్లా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉందన్నారు ప్రధాని. మత స్వేచ్ఛ పేరిట కొంతమంది ఛాందసవాదులు మత మార్పిళ్లకు పాల్పడుతున్నారు. విద్యార్థుల మనసులో విషం నింపుతున్నారు. ప్రభుత్వ హాస్టళ్లలో చదువుకుంటున్న స్టూడెంట్స్ ని మతం మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనిపై నిరసన వ్యక్తమవుతోంది. అట్టడుగున ఉన్న పాలమూరు జిల్లాలో మత ప్రచారం హద్దులు దాటుతోంది. స్థానిక లక్ష్మీనగర్ కాలనీలో సాంఘిక సంక్షేమ వసతి గృహాన్ని లక్ష్యంగా చేసుకుని వారం రోజులుగా కొంతమంది మత ప్రచారం చేస్తున్నారు. విద్యార్థులను తమ మతంలోకి మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు మత ప్రచారకులు. చిన్నారులకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తామంటూ ఆశ చూపి చర్చికు తీసుకెళ్లి ప్రార్థనలు చేయిస్తున్నారని, కొన్ని మత గ్రంథాలు ఇచ్చి చదవాలంటూ, మతం మార్చుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారన్నారు విద్యార్థులు. హాస్టల్లకు పాస్టర్లు వచ్చి ఇక్కడ పక్కన ఇక్కడ మేము చర్చి పెడుతున్నాము, ఆ చర్చిలోకి రండి, మీకు వ్యవసాయం మంచిగా చేస్తాడు, మంచిగా మీకు సహాయం చేస్తాడు, పరీక్షల్లో ఎగ్జామ్ రాయడానికి సహాయపడతాడు అని ఇట్లా మాటలు చెప్పి బిస్కెట్లు ఇస్తాము, చాక్లెట్లు ఇస్తాము, మీకు ఆదివారం రండి అని తోలుకపోయినారని. అయితే అంటే మా దాంట్లో రాండి మేము దొరుకుని అవుతామని పిల్లలకు అది ఇది చెప్పినారు. చాక్లెట్లు ఇస్తాం, అది ఇస్తాం, పండ్లు ఇస్తాం, అది అని. అయితే యేసుక్రీస్తు గురించి కూడా చెప్పినారు. అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుందని తీసుకొని వెళ్ళినారు. విషయం తెలుసుకున్న ఏబీవీపీ కార్యకర్తలు హాస్టల్లో మత ప్రచారం చేస్తున్న మత బోధకులను అడ్డుకున్నారు. విద్యార్థుల ఫిర్యాదుతో మత ప్రచారం చేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు రాజకీయ నేతల జోక్యంతో కేసు నమోదు చేయకుండానే వదిలిపెట్టారు. పోలీసుల తీరుపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని వారిని ప్రలోభపెడుతూ మత మార్పుకు గురి చేస్తున్నారు. ఈరోజు మత మార్పుకు పాల్పడే క్రైస్తవ సంస్థలకు మేము ఒకటే చెప్తా ఉన్నాం. ఈరోజు విద్యార్థులుగా ఉండనివ్వండి, విద్యార్థులను ప్రలోభపెట్టి బిస్కెట్లు ఇస్తాం, చాక్లెట్లు ఇస్తామని చెప్పి క్రైస్తవులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సాంఘిక సంక్షేమ హాస్టల్లోని విద్యార్థులంతా ఈ విధంగా బలవుతున్నారు. సాంఘిక సంక్షేమ వార్డెన్స్ కానీ ఈ పైన వారు ఇలాంటి ప్రలోభాలకు వారు కూడా లొంగి విద్యార్థులను పంపిస్తున్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కలెక్టర్ గారికి, వెంబడే ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్ వార్డెన్స్ పై చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఈ విద్యార్థులను ప్రభావితం వారిపై కూడా వెంబడే చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యా బుద్ధులు నేర్చుకునే హాస్టళ్లలో మత ప్రచారం చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. కాకతీయ కళావైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నవంబర్ 1 నుంచి ఏడాది పాటు కాకతీయుల కళా ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు మంత్రి పొన్నాల లక్ష్మయ్య. ఉత్సవాల నిర్వహణ కోసం 6 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపారు అధికారులు.
323 ఏళ్ల పాటు జనరంజక పాలన అందించిన కాకతీయ రాజులు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే రీతిలో శిల్ప సంపద, ఆలయాలు, తటాకాలు నిర్మించారు. కాకతీయుల చరిత్రను ప్రజలకు తెలియజేసేందుకు గతంలో ఏడాది పాటు కాకతీయ కళోత్సవాలు నిర్వహించిన ప్రభుత్వం 1997 తర్వాత ఈ ఉత్సవాలపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో ఉత్సవాలు నిర్వహించాలంటూ చరిత్రకారులు, జిల్లావాసులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో వారం రోజుల పాటు కళోత్సవాలు నిర్వహించేందుకు మొదట సన్నాహాలు చేశారు. దీనికి ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో నవంబర్ 12 నుంచి వచ్చే 2013 నవంబర్ వరకు కాకతీయ కళోత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించారు మంత్రి పొన్నాల లక్ష్మయ్య. కాకతీయుల ప్రాశస్త్యాన్ని, వైభవాన్ని దేశమంతటా చాటి చెప్పడానికి సంవత్సరం పొడవునా నవంబర్ నుంచి కాకతీయ ఉత్సవాలు రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న నిర్ణయం నేపథ్యం బడ్జెట్ ప్రతిపాదన 6 కోట్ల పైసలకు సూత్రప్రాయంగా ప్రతిపాదించడం జరిగింది. దీని అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ దాని మీద ప్రదర్శించడానికి అవకాశాన్ని తీసుకుంటున్న నేపథ్యంలో ఈ 2 అంశాలు. మరోవైపు రామప్ప, పాండవుల గుట్టలు, 1000 స్తంభాల గుడి, కిలా వరంగల్కు కూడా వరల్డ్ హెరిటేజ్లో చోటు దక్కనుంది. ఈ మేరకు యునెస్కోకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. వరల్డ్ హెరిటేజ్లో స్థానం దక్కితే మన రాష్ట్రంలో ఇదే మొదటిదవుతుంది. అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ప్రతిష్టాత్మక సదస్సుకు హాజరవుతున్న వేలాది మంది ప్రతినిధులకు ఖరీదైన విందులు సిద్ధమవుతున్నాయి. ఆహార బడ్జెట్ 30 కోట్ల దాకా ఉండటంతో ఎన్నో వెరైటీలు అతిథులకు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ హెచ్ఐసిసిలో అక్టోబర్ 1 నుంచి 19 వరకు జరగనున్న అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సుకు దాదాపు 193 దేశాల నుంచి 8,000 మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. విశిష్ట అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే నగరంలోని అన్ని స్టార్ హోటళ్లు బుక్ అయ్యాయి. 20 రోజుల పాటు హెచ్ఐసిసిలో వివిధ అంశాలపై కాన్ఫరెన్సులు జరుగుతాయి. ప్రతినిధులకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అంతా నోవాటెల్లోనే. సైట్ సీయింగ్ కోసం బయటకొస్తే టూరిజం శాఖ ఆతిథ్య వ్యవహారం చూసుకుంటుంది. జీవ వైవిధ్య సదస్సుకు వస్తున్న ప్రతినిధులకు నోవాటెల్లో ప్రత్యేక మెనూ రెడీ అయింది. మెక్సికన్, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, యూరోపియన్, జపాన్, చైనా, వెస్ట్రన్ కంట్రీస్ కు తగిన వంటలు తయారు చేయడానికి ఇప్పటికే 6 నెలల నుంచి చెఫ్లు శిక్షణ తీసుకున్నారు. విదేశీ వెరైటీస్ కు తోడుగా హైదరాబాదీ స్పెషల్స్, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక వంటకాలు కూడా రుచి చూపించనున్నారు. మొత్తం 10,000 మందికి అకామిడేషన్ నుంచి మొదలుకొని వారికి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్, తర్వాత ఫుడ్ ఒక 10 రకాల ఫుడ్స్, దాంట్లో మన ఆంధ్ర ఫుడ్ కూడా దాంట్లో చేర్చాము. వాళ్ళకి అన్ని రుచి చూపించడానికి ఏర్పాట్లు క్లుప్తంగా జరుగుతున్నాయి. మన శిల్పారామంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ సంస్కృతిని చూపించడానికి శిల్పారామంలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చాలా వరకు అక్కడ ఏర్పాట్లు తయారుగా ఉన్నాయి. అతిథుల విందుకు నోవాటెల్లో ముందస్తు ఏర్పాట్లు జరిగాయి. మొదటి వారంలో రోజు 2,000 మంది వస్తారని అంచనా. అక్టోబర్ 7 నుంచి 14 వరకు 10,000 మంది వస్తారని భావిస్తున్నారు. తర్వాత అక్టోబర్ 19 వరకు రోజుకు 18,000 మంది అతిథులు రావచ్చంటున్నారు. ఒక్కొక్కరికి రోజుకు $10 వరకు ఖర్చు అంచనా వేసుకుని మెనూ తయారు చేస్తున్నామని నోవాటెల్ చీఫ్ చెఫ్ చెప్తున్నారు. Hold any meal if you talk, it will be near to $10, yeah, above $10. Like dinner, it will obviously a little bit higher end, but breakfast and lunch and dinner, we designed in such a way, it will be $10 only. And apart from that, we have cafes in convention, that is HACC, Hyderabad International Convention Center. అంటే నోవాటెల్లోనే దాదాపు 15 కోట్ల రూపాయలు డెలిగేట్ల ఫుడ్ కోసం ప్రభుత్వం ఖర్చు చేయబోతోంది. మిగతా 15 కోట్లు బయట స్టార్ హోటళ్ల ప్యాకేజీలకు వెచ్చించనున్నారు. ఓవైపు ఆహార భద్రత కోసం ఉద్యమాలు జరుగుతుంటే మరోవైపు సదస్సుల పేరిట కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని స్వచ్ఛంద సంస్థల నుంచి విమర్శలొస్తున్నాయి. ఎంతో వ్యయంతో నిర్వహిస్తున్న జీవ వైవిధ్య సదస్సు ప్రయోజనం మాటలా ఉన్నా
ఏర్పాట్లు మాత్రం ఘనంగా జరుగుతున్నాయి. విశిష్ట అతిథులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.